తులారాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో విజయవంతమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు, స్నేహభావంతో వ్యవహరిస్తారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి పనులు చేపట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టి ఆందోళన పెంచుకోకూడదు. అలాగే అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలను ఈ వారం మీరు అమలుపరిచి చక్కని విజయవంతమైనటువంటి శుభాలను కూడా పొందుతారు. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురితో పంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే నైపుణ్యంతో వ్యవహరించి కొన్ని రకాల అవకాశాలను కూడా ఈ వారం మీరు అందిపుచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టి వాటి ద్వారా ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటారు. ఆస్తుల విషయాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మెరుగైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కావచ్చు, స్థిరాస్తి వ్యవహారిక విషయాలు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ వారం వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారాలు గతం కంటే మెరుగైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలతలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు సానుకూలంగా ఉండబోతుంది. కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. అయితే బంధువులతో విరోధాలు కలగకుండా, విరోధాలు పెంచుకోకుండా ఈ వారం ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందేందుకై ఈ తులారాశి వారు ఈ వారం విశేషంగా శ్రీరాముణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామస్వామి వారికి తులసి అర్చన నిర్వహించటము, రామాష్టకమును పారాయణం చేయటం ద్వారా ఎంతో శుభాలు కూడా కలిసి వస్తాయి.